మా అమ్మ పేరు వరలక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్. ఎవరు అమ్మలు ఏంటి ఆటలాడుతున్నావు? కానీ టైం అవుతుంది, ఊరుకోండి. నా వల్ల కాదు అమ్ములు ఊరుకోవడం. ఆగు. అరే అమ్ములు రా వస్తాడు. ఎవరు రావాలి? వేయద్దే తొందర మరి అంతేగా, నీ పని అంతా ఇంతే ఉంటది. పట్టు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ఫార్మ్ చేయడం ఏంటంటే మా యూట్యూబ్ ఛానల్ పేరు అయితే మార్చినాం. క్రేజీ ఫ్యామిలీ 0511 టు వరలక్ష్మి ఫ్యామిలీ 0511. అట్లా ఎందుకు మార్చినామంటే మా అమ్మ పేరు వరలక్ష్మి. సో అది కొంచెం ముద్దు ఉందని వ్లాగ్స్కి అది పెట్టినాం. ఇప్పుడైతే నేను ఇదంతా సెటప్ ఎందుకు రెడీ అవుతున్నా అంటే నాకు ఇవాళ ఒక చిన్న భరతనాట్యం ప్రోగ్రామ్ ఉంది, దానికోసం నేను రెడీ అవుతున్నా. మా అమ్మ ఇక జడేస్తుంది. అదొక గణేశుడి మండపం కాడ మంచిగా వేయాల్సిన ప్రోగ్రామ్ అది. సో నేను రెడీ అయిన తర్వాత అక్కడ కూడా చూపిస్తాను మీకు, ఎక్కడ వేస్తున్నాను, ఎట్లా వేయబోతున్నాను అని కొన్ని వీడియో క్లిప్స్ పెడతాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్ని రోజుల నుంచి ఫీవర్ వచ్చిందండి మా వారికి. హాయ్ ఫ్రెండ్స్. ఎవరు? ఇన్ని రోజుల నుంచి జ్వరం వచ్చింది మా సార్కి. బాగాలేదు. ఫస్ట్ మా వారికి బాగాలేదు, తగ్గిపోయింది. తర్వాత తీద్దామన్నసరికి మళ్ళీ నాకు బాగాలేదు. ఈ బాబాయ్ 8th క్లాస్కి వెళ్ళాడు, పాప 7th క్లాస్. కొంచెం బిజీ అయిపోయినా, చదువు పెరిగింది కదా, హోంవర్క్లు కూడా అయినా వీళ్ళు చూసుకోవడానికి వీలు పడలేదు నాకు కూడా. ఇప్పుడు కూడా జ్వరంతోనే ఉన్న. ప్రోగ్రామ్ ఉంది గణేష్ మండపం దగ్గర అంటే రెడీ అవుతుంది పాప. ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తానండి పిల్లలిద్దరితోని. మా వారు కూడా ఊరికి వెళ్తున్నారు, అది కూడా ఒక వీడియో తీస్తాను నేను, అది కూడా తీస్తాను. ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతాను. ఏమన్నా తెలియక ఏమైనా పొరపాట్లు ఉంటే సారీ అండి, క్షమించండి. చైన్ ఇక్కడ వేసి, నువ్వు చైన్ ఎక్కడ అంటే చైన్ ఇక్కడ పడేసింది. అరతులం చైన్ ఎతికి హాస్టల్కి వచ్చింది, వెళ్ళదు. ఇంకా పోయిందేమో అని వదిలేసింది. దీంట్లో దొరికింది. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని ఏడుస్తుంది, రెడీ రావాలని. నాకే మళ్ళీ జల్లు తలకాయలు వస్తుంది. ఏం ప్రోగ్రామ్స్? నేనేం పెట్టినా? నేను పెడతాను. అమ్ములు ఏంటి ఆటలాడుతున్నావు? కానీ టైం అవుతుంది, ఊరుకోండి. నా వల్ల కాదు అమ్ములు ఊరుకోవడం. ఆగు. అరే అమ్ములు రా వస్తాడు. ఎవరు రావాలి? వేయద్దే తొందర మరి అంతేగా, నీ పని అంతా ఇంతే ఉంటది. పట్టు. ఓకే. మా వాళ్ళందరూ వెళ్తుర్రంటే కాల్ చేస్తారు. సో తొందర రెడీ అవ్వాలి. మీ పాదాన్ని పెట్టుకోవాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు దాకా దయ్యం సినిమా పెట్టుకొని చూసింది, దయ్యం చూసినట్టు. శివం బజ్. అది దయ్యం కాదు, అది కుక్క పిల్ల స్టోరీ. నువ్వే పెద్ద కుక్క పిల్లవి. సర్లే. కొన్ని గాజులు తీసేది ఇంట్లోకి వెళ్ళి. బా ఫోటో ఇట్లా పెట్టు, నీతో తలకాయ నొప్పి అయింది నాకు. ఆ వైట్ తీసి ఎప్పుడైనా 1 hour ముందు రెడీ కావాలి. నీకేమన్నా అయిందా? 1 hour ముందు రెడీ అయితే చెప్పు. అందరు వెళ్ళిపోయింది ఇప్పుడు అక్కడికి. పోతుంది. ఇంక ఇట్లా చేస్తే నేను పంపను శాస్త్ర, చెప్తున్నా. బస్సు వచ్చానికి నువ్వు ముందు రెడీ అయ్యి ఉంటేనే నేను పంపుతాను. ఇష్టం, నేను ఒక్కదాన్నే రెడీ చేయాలి. అవును, నేను కూడా ఒక్కదాన్నే రెడీ అవ్వాలి. అమ్మాయిని కాలు క్రాస్ పెడుతున్నా, మంచిగా పెట్టు మమ్మీ. అమ్ముగా నాకు ఫీవర్ ఎప్పుడు ఇంతే టెన్షన్ పెడుతుంది. అప్పుడు దాకా చూస్తుంది, అప్పుడు దాకా చూసి
ఇంకోసారి ఏదైనా బాధ్యతగా చేసుకుంటేనే చేసుకోమని చెప్తా. ఇక ప్రోగ్రామ్ పోవద్దని చెప్తా. ఇక చాలు భరతనాట్యం నేర్చుకున్న వరకు ఇట్లే చేస్తా అట్లే చేస్తాను నేను భరతనాట్యం. ఎందుకంటే వాళ్ళ డాడీ జాబ్కి వెళ్తాడు, నా వల్ల కాదు. ఇంకా స్కూల్ మా మమ్మీ భరతనాట్యం బంద్ చేపిస్తా అని బెదిరివ్వడం కాదు, నా వల్ల కాదు, నేను తిరగలేను. సాయికి ఏమో 7 వరకు 6 వరకు ఉంటుంది సాయికి క్లాసు. వాడు 8th క్లాస్ కదా. ఇది కొద్దిసేపు బస్సు మిస్ అయినా కానీ కథం ఎవరు పోయి తెస్తారు, ఎవరి పనులలో వాళ్ళే బిజీ ఉంటారు. అంటే మనమే చూసుకోవాలి టైమింగ్స్. ఇంకా 18th కూడా పెద్ద ప్రోగ్రామ్, ఇంకా ప్రోగ్రాంలు ఏమో నా వల్ల కాదు. ఇంకా ప్రోగ్రామ్ కుంకుమ ఇట్లా చేస్తుంటే నాకు చాలా టెన్షన్ అవుతుంది. కొంచెం కుంకుమ వేసుకున్నాను. అమ్మాయిలు దేంట్లో తక్కువ కాదు, ఇట్లా అబ్బాయిలను తక్కువ అని కాదు. అందరు మంచి చదువుకోవాలి. ముందు చదువు సంస్కారం ఉండాలి. అన్నిటికన్నా మించింది ఇవన్నీ తర్వాత. ఇవి తర్వాత లోపల పాయింట్ వేస్తున్నాను. మళ్ళీ దీనికి మళ్ళీ అక్కడ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. మమ్మీ 50 రూపీస్ పెట్టి కరెంట్ బిల్ మీద తెచ్చింది. 5 కరెంట్ బిల్లలా? పిల్లలు అంటే కోడి పిల్లలు అని చెప్పు. కరెంట్ బిల్లలు అవి ఊరికంటే రోడ్డు మీదకి వెళ్తేనే నేను ఊరికి తీసుకోవాల్సి వస్తుంది. మధ్యాహ్నం మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా, అక్కడ కోడి పిల్లలు కనబడేది. అమ్మ గాడికి ఇష్టం అని తీసుకొచ్చి నాకు సడన్ సర్ప్రైజ్ వచ్చింది. డాన్స్ క్లాస్ నుంచి వచ్చేసి పొద్దున మాకు ప్రాక్టీస్ ఉంది. భరతనాట్యం నేర్చుకోవాలి పాప, నేర్పియాలి అని ఇష్టంతో నేర్పిస్తున్నాం. మా అంకుల్ గారు చాలా ఇష్టం. ఇంతకుముందు శివాలయంలో ఉండే, అక్కడ శివాలయంలో నేర్చుకునేది. వెళ్ళి అప్పుడు ఒక మనిషిని పెట్టి మరీ నేర్పించేవాళ్ళం. ఇప్పుడు అందరు పోయారు, మేమే మా పాప నేనే తీసుకెళ్తున్నాం. మా వారు ఉన్న రోజులు ఇప్పుడు మా వారు తీసుకెళ్ళారు. ఇక ఆయన వెళ్తే జాబ్కి వెళ్తే ఇక నేనే చూసుకోవాలి. వీళ్ళిద్దరిని ముగ్గురు రాక్షసులాగా కొట్టుకుంటారు. మళ్ళీ అక్కయ్య కొడుకు కూడా ఉన్నాడు కదా, వాడు కూడా వస్తాడు. వాడు ఇక్కడ మంచివాడు వాడు, కానీ వాడు ఇక్కడే ఉంటే వాడే చూసుకుంటాడు. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ముగ్గురు. అప్పుడు ఇప్పుడు 2 ఉన్నారు కదా, ఇప్పుడు ముగ్గురు అవుతారు. ముగ్గురిని మెయింటైన్ చేయాలి. ఇక పని ఉంటుంది, పని చేస్తాడు, పని పెడతాడు కూడా. వాడు కూడా చిన్న పోరగాడే కదా పాప. వాడు కూడా చిన్నవాడు. వాడు ఇవాళ రాలేదు. వీడు షూట్కి వెళ్ళిండు, బిజీ ఉంది. సిటీకి వెళ్ళిండు హైదరాబాద్కి. ఇగో ఇదే మాటలు. అక్క కొడుకని దగ్గర చేసి అన్నం పెడితే వాడండి నీ ఇష్టం లేదు, నీకు వాడికే పెడతావలే, వాడినే చూస్తావలే. వాడినైతే ఎట్లా తిడితే ఎట్లా కొడుతున్నా కోపం వచ్చినప్పుడు కాముగా ఉంటాడు. సాయి అట్లే ఉంటాడు, నా భరత్ అట్లే ఉంటాడు. ఈ రాక్షసి అన్నిట్లలో ఉండాలి, అన్నీ నేర్చుకోవాలని నా కోరిక అండి. నా కోరిక ఉందని నేను నేర్పిస్తున్నా. ఏం చేస్తున్నా మరి, చదువులో మార్కులు వెళ్ళి తక్కువ వచ్చినాయి. సాయికి మంచిగా వచ్చినాయి, మాకు పోయినాయి మార్కులు. అది కాదు, 2 ఎగ్జామ్లు ఆబ్సెంట్ అయిన ప్రోగ్రామ్స్ ఉన్నాను నాదేమని తప్ప, నాకు తప్ప. ప్రోగ్రామ్స్ ఉన్నాను నాదేమని తప్ప, నాకు తప్ప. అంతేగా అంతేగా. ఇయర్స్ అయింది, ఇప్పుడు 3 years నుంచి నేర్చుకుంటాను. ఇప్పుడేం కాదు, బయటికి తీసుకురాలేదు. ఇప్పుడు వరకు చూపించలేదు. ఇది కూడా యూట్యూబ్ తీస్తారు అనుకుంటాను. నేను ఎక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేసింది. తిరుపతి వెళ్ళిను, శ్రీశైలం వెళ్ళిను, అన్ని ప్రోగ్రామ్స్ చేసింది. హైదరాబాద్ వెళ్ళిను, అంతా మిర్యాలగూడలో శివరాత్రి. కానీ పాపని ఇప్పుడు వరకు చూపించదలుచుకోలేదు. దానికి కూడా యూట్యూబ్ చూపిస్తున్నాను అనుకుంటారు. కానీ ఇప్పుడు మామూలుగా అందరు చూపించాలని చూపిస్తాయి. ఒక 2 స్టెప్లే అమ్మా, నా ఫ్రెండ్స్ చూస్తారు అందరు. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. ఇదైతే నేను రెడీ అవ్వడానికి ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్లో కూడా రెడీ అవుతా ఉంటాం. సో లెట్స్ గో. సో మేమైతే ఫంక్షన్ హాల్కి వచ్చేసినాము, రెడీ అయ్యి మళ్ళీ వస్తాం. ఇది నా ఫైనల్ అవుట్ఫిట్ గైస్. సో ఇప్పుడైతే నేను డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళబోతున్నా. అది కూడా వీడియో తీస్తే మీకు చూపిస్తాను, మా అన్న తీస్తాడు. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. నాది నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడండి, నా అవుట్ఫిట్, నా నెక్స్ట్ ప్రోగ్రామే. ఇంకా పోదాం. చలో బాయ్ బాయ్.
విఘ్నాలు రాని శుభలగ్న సమాయత్తత కోసం విజయార్థమై చేసే వినాయక పూజ విస్తృత ఫలప్రదం, అవిస్మృత సమర్చనాపథం. అందుకే ఆరంభ పూజ ఏ రంగునకే. ఆరంభ పూజ హే రంగులకే ఇంకుతులు ఇదిలో నాటగా. ఆరంభ పూజ హే రంగులకే సుందైనరుగా పార్వతీశ పరిణయ జయకారక పర్వ విజయ సర్వస్వముని శరు శర్వాణి సంసారాత్మిక అర్వాచీన మహాద్వైతోముఖ ఇతరౌ వందే అనగ నగర శివునితో సగమై మనగా వేదనీతిగ శ్లాఘనీయమం కళ్యాణాదిగా. ఆరంభ పూజ హే రంగులకే సంగంగం సుంతైననుగా. తంత తంత తినదు